మనకి ప్రూఫ్స్ లేకపోతే దేన్ని పట్టించుకోం, ఫిజికల్గా చూడందే దేన్ని నమ్మం, మామూలుగా విషయం చెప్తే వినం. అదే మైక్రోస్కోప్లో దేనైనా పెట్టి చూపిస్తే కడగందే దేన్ని తినం. ఐ లవ్ యూ సో మచ్ అని నిజంగా చెప్పినా నమ్మరు అక్కడ. ఆ సో మచ్ ఎక్స్ప్రెస్ అయ్యేలాగా సో మెనీ గిఫ్ట్స్ ఇచ్చి చెప్పు, అప్లికేషన్ ఈజీగా యాక్సెప్ట్ అయ్యింది. ఇక్కడ అందరిది ఒకటే స్లోగన్, ఫిజికల్గా చూడాలి, దాని తర్వాతే ఫిక్స్ అవ్వాలి. ఇలా మనం వేసుకున్న డయాగ్రామ్స్లో ఈ దెయ్యం ఒకటి. ఈ దెయ్యాలు మోస్ట్లీ లేడీస్ గెటప్లో ఉంటాయి. వైట్ కలర్ సింగిల్ పీస్ గౌన్ వీటి యూనిఫామ్. లూజ్ హెయిర్ వదులుకొని మేకప్ వేసుకోవడం మర్చిపోయినట్టు, ఇప్పుడే బ్రెడ్ జామ్ తిని మూతి తుడుచుకోకుండా హడావుడిగా వచ్చినట్టు, కళ్ళు పెద్దవి చేసుకొని బుగ్గలు లోపలికి తోసుకొని పొడవాటి వేళ్ళు వాటికి పదునైన గోర్లతో ఉంటాయి. ఇంకా డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి ఇందులో. ఇండియాలో అయితే చీర కడితే, ఫారిన్లో అయితే కొమ్ములతో వస్తాయి. వీటికి కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి అండ్ వీటికి కొంచెం సిగ్గు ఎక్కువ. పర్సనల్గా 1-on-1 మీటింగ్స్ ప్రిఫర్ చేస్తాయి. పొరపాటుగా మనం దాని బయోపిక్ కనుక చూస్తే నైట్ రివ్యూ అడగడానికి కన్ఫామ్డ్గా వచ్చి కూర్చుంటాయి. ఇక ఆ రాత్రి బయోపిక్ సీక్వెల్ సీన్స్ మనతో నెరేట్ చేపిస్తాయి. ఇలా బాత్రూమ్ డోర్ తీయగానే డాకిని బావాదా అని పిలిచిద్దంటావా? కిచెన్లో నుంచి కామిని మెల్లగా నడుచుకుంటూ వచ్చి నా ముందు నిలబడిద్దంటావా? రూమ్ డోర్ ముయ్యగానే కబోర్డ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి కాశ్మోరా పిల్లలు పాక్కుంటూ వచ్చి నన్ను పలకరిస్తాయంటావా? తల తిప్పగానే షాకిని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చిద్దంటావా? ఇలా ఎవడి డైరెక్షన్స్ వాడి ఆ టైంలో. అసలు ఆలోచిస్తే ఈ దెయ్యాలు ఎందుకు నైట్ షిఫ్ట్లోనే వర్క్ చేస్తాయి? మార్నింగ్ షిఫ్ట్లో ముందుకొచ్చి ఎందుకు నిలబడవు? ఏ దెయ్యమైనా నీకు మిట్ట మధ్యాహ్నం అందరూ ఉన్నప్పుడు హాల్లో నుంచొని హలో చెప్పిందా? ఒకవేళ మన ఆన్సర్ నో అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏదో ఉన్నట్టే. సరిగ్గా ఆలోచిస్తే నైట్ పూట మనలో ఈ ఇమాజినేషన్ మోడ్ కొంచెం ఎక్కువ యాక్టివేట్ అయి ఉండిద్ది. యు నో దట్ మనం మన రియాలిటీలో కంటే ఇమాజినేషన్లోనే ఎక్కువ సఫర్ అవుతాం. అనుకోనప్పుడే అద్భుతం, ధీమాగా ఉన్నప్పుడే దారుణాలు జరుగుతూ ఉంటాయి రియల్ లైఫ్లో. రియాలిటీకి చాలా దూరంగా ఉండిద్ది ఇమాజినేషన్. ఈ దెయ్యమైనా అంతే. మన లాజికల్ ఎబిలిటీని ఇమాజినేషన్ డామినేట్ చేసే టైంలో ఈ ఇమేజెస్ జనరేట్ అవుతూ ఉంటాయి. మన ఇమాజినేషన్ని నిజంగానే చూడబోతున్నాము అనే యాంగ్జైటీలో ఇరుక్కుపోతాము ఆ టైంలో మనకు తెలియకుండానే. కొంచెం ఆనెస్ట్గా మాట్లాడాలంటే నిజానికి అక్కడ నీ ఇమాజినేషన్లో డిజైన్ చేసుకున్న దెయ్యం కనపడని ప్రతిసారి లైట్గా డిసప్పాయింట్ అవుతావు నీకు తెలియకుండానే. దెయ్యాన్ని చూసాం అని మనకు అనిపించింది అంటే మనము ఎయిదర్ యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్, ఫియర్, స్లీప్లెస్నెస్, హాలుజినేషన్ ఆర్ సైకలాజికల్ మ్యానిపులేషన్ అనే ఏదో ఒక షిప్లో సేల్ అవుతున్నామని కన్ఫర్మ్ అయిపోవడమే. ఇలా కనపడని ఆ మెంటల్ ఇల్నెస్కి ఒక డయాగ్రామ్ వేసుకొని చూస్తే అదే దెయ్యమైద్ది. అర్ధరాత్రి ఒంటరిగా కూర్చొని పిశాచాని గురించి పావు గంట ఆలోచించాలంటే ప్యాంట్లు దడుపుకునే మనం అదే రాత్రి పాపల ఫోటోలు చూడాలని ఫిక్స్ అయితే తెలియకుండానే తెల్లారిద్ది. ఇక్కడ ప్రాబ్లం చీకటి కాదు, జస్ట్ నీ చాయిస్ అంతే. అందుకే దయచేసి మీ డైరెక్షన్స్ ఆపేసి పక్క సర్దుకొని పడుకోండి. అది